హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మన బౌన్స్ బ్యాక్ ఛానల్ తరపు నుంచి అనేక రకాల సర్వీసెస్ అందిస్తున్నాను. మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గైడెన్స్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మోటివేషనల్ మెసేజెస్ అండ్ సమాచారము అంటే నోటిఫికేషన్లకు సంబంధించిన రకరకాల ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. ఇక మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ ద్వారా, ఈ అప్లికేషన్ ద్వారా మీకు పెయిడ్ కోర్సెస్ అంటే రకరకాల కోర్సెస్, రకరకాల సబ్జెక్ట్స్ అనేటివి అందించడం జరుగుతుంది. ఇలా 3 రకాల వేదికల ద్వారా మీకు మంచి కంటెంట్, మంచి గైడెన్స్, మంచి సోర్స్ ఇస్తున్నాను. అయితే ఈ 2025 సంవత్సరంలో కూడా మీకు ఇంకా కొంత ఎక్కువ సమాచారాన్ని, ఎక్కువ గైడెన్స్ని, ఎక్కువ వాల్యుబుల్ కంటెంట్ని ఇవ్వాలనే ఉద్దేశంతోన కొన్ని రకాల కోర్సెస్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ప్రస్తుతము ఈ జనవరిలో 3 రకాల కోర్సెస్ అయితే లాంచ్ చేయబోతున్నా. సో వాటికి సంబంధించిన వివరాలు మొత్తం ఈ వీడియోలో ఉంటాయి. అందులో ప్రధానంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు, ఆ కోర్స్ ఏంటి, దానికి సంబంధించి ఎలాంటి ఉపయోగం మీకు ఉంటుంది అనేది విశ్లేషించి చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే దీనితో పాటు జనవరి 12 రోజున, 12th జనవరి రోజున ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి, బేసిక్ ఇంగ్లీష్కి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నా. సో దాని వివరాలు 12th జనవరి రోజున వివరిస్తాను ఒక వీడియో ద్వారా. సేమ్ ఇలాంటి వీడియో ద్వారా క్లియర్గా మొత్తం డీటెయిల్డ్ వీడియో ద్వారా అందిస్తాను. అయితే చాలామంది మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టిన పోల్కి చాలామంది ఇంగ్లీష్పై ఆసక్తి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. 12th జనవరి రోజున దానికి సంబంధించిన పూర్తి వీడియో ఉంటుంది. తర్వాత కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఆ ఇంగ్లీష్ అనేది అన్ని రకాల పోటీ పరీక్షలకు పనికొచ్చే విధంగా చాలా డెప్త్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నా. అలాంటి కోర్స్ మీకు ఎక్కడ కూడా ఫ్రీ క్లాసెస్ కానీ లేదంటే పెయిడ్ క్లాసెస్ కానీ ఎక్కడ కూడా ఉండదు. అలాంటి మోడల్లో డిజైన్ చేస్తున్నా. దాంతోపాటు ప్రస్తుతము రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ కావచ్చు, హైకోర్టుల నుంచి వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, వాటన్నిటికీ ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్, జీకేకి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ అంటే తక్కువ కంటెంట్లో ఎక్కువ మార్కులు పొందే విధంగా ఒక పీడిఎఫ్ కోర్స్, అంటే కేవలం నోట్స్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఆ కంటెంట్ అంటే నోట్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తున్నా. దానికి సంబంధించిన కోర్సు వివరాలు కూడా మీకు సంక్రాంతి రోజున అంటే 14th జనవరి రోజున అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇలా 3 రకాల కోర్సెస్ అయితే డిజైన్ చేసిన. ఫస్ట్ది కరెంట్ అఫైర్స్, సెకండ్ ఇంగ్లీషు, మూడవది వచ్చేసి నోట్స్ అంటే షార్ట్ నోట్స్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఉంటుంది. ఓకే, సో ఈ వీడియోలో పూర్తి స్థాయిలో ఇప్పుడు అంటే ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ ఆఫ్ 2025 డైలీ కరెంట్ అఫైర్స్, అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఎట్లా నేర్చుకోబోతున్నాం అనే వివరాలు ఉంటాయి. వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. పూర్తిగా చూస్తే మన కాన్సెప్ట్ ఏంటి, మన కంటెంట్ ఏంటి, మన కంటెంట్ వల్ల ఉపయోగం ఏంటి అన్నీ కూడా మీకు తెలుస్తాయి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం అసలైన టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ వర్తమాన అంశాలు మీకు తెలిసిందే. ప్రతి పోటీ పరీక్షలో అడిగేటువంటి అతి ముఖ్యమైన అంశము కరెంట్ అఫైర్స్, వర్తమాన అంశాలు. అయితే ఈ వర్తమాన అంశాలు, ఈ కరెంట్ అఫైర్స్ని మనం 2025లో ఒక డిఫరెంట్ మెథడ్లో నేర్చుకోబోతున్నాం. దాన్ని మనము ఆబ్జెక్టివ్ కరెంట్ అఫైర్స్ 2025 అనే పేరుతోనే లాంచ్ చేస్తున్నాము. అంటే పేరులోనే ఉంది ఆబ్జెక్టివ్ కరెంట్ అఫైర్స్ 2025. ఆబ్జెక్టివ్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఒక ప్రశ్న అనేది అడుగుతాము, ఆ ప్రశ్నకు సంబంధించి జవాబు ఏంటి, ఆ ప్రశ్నకు సంబంధించి అదే ఎందుకు జవాబు, దాంతోపాటు దానికి సంబంధిత అంశాలు చాలా ఉంటాయి. మొత్తం ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్సలెంట్ కోర్స్ అని కూడా మీకు అనిపిస్తుంది. అయితే ఇది వచ్చేసి 2 రకాలు ఉంటుంది. ఇందులో ఫ్రీగా ఇచ్చేటువంటి కంటెంట్ ఉంటుంది, పెయిడ్ అంటే కొంత అమౌంట్తో ఇచ్చే కంటెంట్ ఉంటుంది. 2 రకాలు ఉంటాయి కాబట్టి డీటెయిల్గా చూడండి వీడియోని మొత్తం కూడా. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనగానే మనకు పోటీ పరీక్షల్లో ప్రతి పరీక్షలో అంటే కరెంట్ అఫైర్స్ లేనటువంటి పోటీ పరీక్షనే లేదు అన్నటువంటి స్థాయి ఉంది ప్రస్తుతము. అది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నుంచి ఆఫీస్ సబార్డినేట్ ఆఫ్ హైకోర్టులో రీసెంట్గా వచ్చినటువంటి ఆఫీస్ సబార్డినేట్ లాంటి ఉద్యోగాల వరకు ప్రతి ఉద్యోగంలో కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఖచ్చితంగా అడుగుతారు. అయితే ఈ కరెంట్ అఫైర్స్ని మనం సాధారణంగా 3 రకాలుగా చూస్తుంటాము. ఒకటి అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ అంటే ఇంటర్నేషనల్ అంశాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా రెండవది జాతీయ అంశాలు అంటే నేషనల్ కరెంట్ అఫైర్స్. మూడవది రాష్ట్రీయం అంటే రీజనల్ అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించి, తెలంగాణకైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, అదే ఏపీకి అయితే ఏపీ రిలేటెడ్, ఏపీకి సంబంధించినటువంటివి, అదే కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాలకైతే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. వీటిని రీజనల్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మనం అంటాము.
అయితే ఈ మూడింటిని ఇలా డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం అనేక రకాలుగా డిస్కస్ చేసుకోవచ్చు. అంటే సపరేట్గా స్పెషల్గా స్పోర్ట్స్ అంటే క్రీడలకు సంబంధించింది అని చెప్పేసి రకరకాల క్రీడలు అంటే క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, హాకీ కావచ్చు, కబడ్డీ కావచ్చు, చెస్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, రకరకాల క్రీడలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు మనం అక్కడ నేర్చుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశము అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి, సో వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం నేర్చుకోవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్ని. అదేవిధంగా అవార్డులు అని చెప్పేసి రకరకాల అవార్డులు ఉంటాయి, అవార్డులకు సంబంధించినటువంటి అంశాలు, నివేదికలు, రిపోర్ట్స్. ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయంగా జాతీయంగా రకరకాల సంస్థల నుంచి రకరకాల నివేదికలు వస్తుంటాయి, వాటికి సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా కొంతమంది ప్రముఖుల గురించి అంటే వార్తల్లో వ్యక్తులు అని చెప్పేసి అంటే కొంతమంది రకరకాల అచీవ్మెంట్స్ చేస్తుంటారు, వాటి ద్వారా కానీ కొంతమంది ప్రముఖులు చనిపోతుంటారు, వాటి ద్వారా కానీ రకరకాలుగా మనం గ్యాదర్ చేసుకొని రకరకాల కోణాల్లో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. బేసిక్గా 3 రకాలుగా అంతర్జాతీయం, జాతీయం, అదేవిధంగా ప్రాంతీయం అని చెప్పేసి అనుకుంటాము. సో దాంట్లో కూడా రకరకాలుగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. అయితే ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి ఎలా నేర్చుకోవచ్చు అనే దాన్ని చూసే కంటే ముందు అసలు వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అంటే ప్రతి పోటీ పరీక్షల్లో కూడా దీని యొక్క వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది, పెరుగుతూ వస్తుంది క్రమంగా. అయితే ఇక్కడ కొన్ని ప్రధాన పోటీ పరీక్షలు చూసినట్లయితే తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంపార్టెన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఫస్ట్ గ్రూప్ 1, 2, 3 ఇలాంటి పోటీ పరీక్షల్లో తెలంగాణ రాష్ట్రంలో జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఒక పేపర్ ఉంది. ఆ పేపర్లో ఖచ్చితంగా 20కి పైగా వస్తున్నాయి. ప్రస్తుతము 20 అబోవ్ కరెంట్ అఫైర్స్ అనేది మనం చూస్తున్నాం. రీసెంట్ ఎగ్జామ్స్లో 20 నుంచి 30 వరకు వర్తమాన అంశాల నుంచే ఉన్నాయి, డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ అనే పేరుతోన అనే అంశం పైన. నెక్స్ట్ ఎస్ఐ ఆఫ్ పోలీస్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 15 నుంచి 20, మెయిన్స్లో 30 నుంచి 35 క్వశ్చన్స్, కొన్ని సందర్భాల్లో 40 క్వశ్చన్స్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ నుంచి అడిగే అవకాశం అయితే ఉంది, వెయిటేజ్ అలా ఉంది. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో కూడా ప్రిలిమ్స్లో 25 నుంచి 30 ప్రశ్నలు, మెయిన్స్లో 20 నుంచి 25 ప్రశ్నలు. నెక్స్ట్ గ్రూప్ డి ప్రస్తుతం వచ్చినటువంటి అంటే ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ రాలేదు, సో అనౌన్స్మెంట్ అయితే అయ్యింది. ఈ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా ఒక పార్ట్ అంటే జనరల్ అవేర్నెస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి అంటున్నారు. అవి వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 100 ప్రశ్నల్లో 25% వెయిటేజ్ దీనికే ఉంది. నెక్స్ట్ ఆల్ టీజీపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే అన్ని రకాల పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ అనే ఒక పేపర్ ఉంటుంది. అంటే ఇంజనీరింగ్ జాబ్స్ కావచ్చు, లెక్చరర్ జాబ్స్ కావచ్చు, ఇతర ఏ పరీక్షలైనా సరే వాటికి జనరల్ స్టడీస్ పేపర్ కామన్గా ఉంటుంది ఒకటి. ఆ జనరల్ స్టడీస్ పేపర్లో 20 నుంచి 25 ప్రశ్నలు అడుగుతున్నారు యావరేజ్గా. నెక్స్ట్ ఆల్ అదర్ గవర్నమెంట్ జాబ్స్ అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కావచ్చు, లేదంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఏ రకమైనటువంటి పోటీ పరీక్షలైనా సరే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే వాటికి కావచ్చు, బ్యాంకింగ్ ఉద్యోగాలు కావచ్చు, ప్రతి ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కరెంట్ అఫైర్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ తయారైతలేదు. అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఇది ఒక డైనమిక్ సబ్జెక్టు, రెగ్యులర్గా మారుతుంటుంది, పోయిన సంవత్సరం చదివింది ఈ సంవత్సరం మళ్ళీ పనికిరావనే ఉద్దేశంతో స్కిప్ చేస్తుంటాం. అయితే దానివల్ల డిఫరెన్స్ చాలా క్రియేట్ అవుతుంది. కొంతమందికి ఉద్యోగం వచ్చినా కూడా బార్డర్లో కోరుకున్న డిపార్ట్మెంట్స్ రాకుండా బార్డర్లో వస్తున్నాయి, కొంతమందికి బార్డర్లో ఉద్యోగం రాకుండా పోతుంది. ఆ డిఫరెన్స్ని మనం మార్చుకోవాలనుకుంటే, ఆ బ్యారియర్ని మనం ఓవర్కమ్ చేసి బయటపడాలంటే మాత్రము కరెంట్ అఫైర్స్ కీ రోల్ ప్లే చేస్తుంది. హిస్టరీ అందరు చదువుతున్నారు, పాలిటీ అందరు చదువుతున్నారు, సైన్స్ అందరు చదువుతున్నారు, జాగ్రఫీ అందరు చదువుతున్నారు, తెలంగాణలో అయితే ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం అందరు చదువుతున్నారు, ఎకానమీ కొంత కష్టపడితే అందరు చదువుతున్నారు. కానీ కరెంట్ అఫైర్స్ని చాలామంది నెగ్లెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అది ఒక డైనమిక్ సబ్జెక్ట్ కావడం వల్ల ప్రతి సంవత్సరము అప్డేట్ అవుతూనే ఉండాలి. ఈ నేపథ్యంలో మరి ఎట్లా నేర్చుకోవచ్చు అని అంటే మనము కొన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డైలీ న్యూస్ పేపర్స్ చదవడం ద్వారా కరెంట్ అఫైర్స్ నేర్చుకోవచ్చు. అంటే ప్రతిరోజు మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక వార్తాపత్రిక ఒకటి కంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. తెలుగు అయితే తెలుగు వార్తాపత్రికలు, హిందీ అయితే హిందీ వార్తాపత్రికలు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ వార్తాపత్రికలు తీసుకొని వాటిని చదివి వాటి నుంచి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చేటువంటి అంశాలను నోట్స్ రూపంలో రాసుకొని ఇలా కరెంట్ అఫైర్స్ తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఎక్కువ కాలం గుర్తుంటుంది, ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కానీ చాలా టైం టేకింగ్. ఒకరోజు 3-4 గంటలు అంటే ఆ రోజు వార్తాపత్రికను చదివి దాని నుంచి కరెంట్ అఫైర్స్ గ్యాదర్ చేసుకొని వాటిని నీకు నచ్చినట్లుగా నీకు ఉపయోగపడే ఫార్మేట్లో రాసుకొని రెడీ చేసుకోవడానికి కొన్ని గంటల సమయం అనేది పడుతుంది. ఈ విధంగా ఒక సమస్య ఎదుర్కొంటారు. రెండవది, అసలు ఏది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఏది పరీక్షలో ఎలాంటివి అడుగుతున్నారు, ఎలాంటివి స్కిప్ చేయాలనేది కూడా చాలా మందికి తెలియదు. ఈ అంశాల వల్ల సొంతంగా నోట్స్ డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది వెరీ డిఫికల్ట్ టాస్క్గా మారిపోయింది.
అయితే ఇలాంటి పనులు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మాలాంటి వ్యక్తులు తయారు చేస్తూ రెగ్యులర్గా చేస్తున్నాం కాబట్టి మాకు ఈజీగానే అనిపిస్తుంది. రెండవది మంత్లీ మ్యాగజైన్స్. మంత్లీ వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ స్పెషల్ మ్యాగజైన్స్ చాలా మార్కెట్లో ఉంటాయి. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇంకా ఇతర ఏ లాంగ్వేజెస్ అయినా వాటిని ఉపయోగించుకోవచ్చు. కానీ కంటెంట్ బల్కీ అవుతుంది. చాలా ఎక్కువ కంటెంట్ వాళ్ళు రాసి ఎక్కువ కంటెంట్ ఇవ్వడం వల్ల అంత చదివి గుర్తుపెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. అది కూడా నెలకు ఒకసారి వచ్చే మ్యాగజైన్ని మనము ఒకటే రోజులో కాస్త చదివి అక్కడ పడేస్తాం. 1-2 డేస్ 3-4 డేస్ అలా చదివి పడేస్తుంటాం కాబట్టి ఎక్కువ కాలం గుర్తుండదు. సో అదొక డ్రాబ్యాక్ ఉంది వాటికి. ఇక మూడవది ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేదంటే ఏదైనా మెటీరియల్ కానీ తీసుకొని చదువుకోవడము, లేదా ఎగ్జామినేషన్స్ ముందు మొత్తం 6 months 1 year కరెంట్ అఫైర్స్ చదువుకోవడము. దానివల్ల కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు, క్లారిటీ మిస్ అవుతుంది. అయితే రెగ్యులర్గా నేర్చుకోవాలి, ప్రశాంతంగా నేర్చుకోవాలి, కానీ తక్కువ వర్క్లో తక్కువ రిస్క్లో నేర్చుకోవాలనుకుంటే అప్పుడు మనలాంటి కోర్స్ అనేది పనికొస్తుంది. ఎందుకంటే డైలీ న్యూస్ పేపర్స్ నుంచే నేను కరెంట్ అఫైర్స్ తయారు చేసి నోట్స్ ప్రిపేర్ చేసి మీకు అందించడం జరుగుతుంది. దాన్ని మీరు కేవలం చదువుకోవడము, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవడము, దాని మీద ప్రాక్టీస్ చేయడము, గుర్తుపెట్టుకోవడం ఇది మాత్రమే చేస్తారు. కాబట్టి రెగ్యులర్గా మీరు టచ్లో ఉంటారు కరెంట్ అఫైర్స్తో. అలాంటి ప్రోగ్రామే డిజైన్ చేయడం జరిగింది. అది ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దీస్ డేస్. ప్రస్తుతం అయితే అలా ఉంది దాని ట్రెండ్. నేను తీసుకొస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే ఆబ్జెక్టివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. ఆబ్జెక్టివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, MCQs అనేవి ఉంటాయి. నేనేం చేస్తానంటే ఈ కోర్స్ని 2 partsగా డిజైన్ చేస్తున్నాను. 2 partsగా, Part 1 Part 2 2 పార్ట్లుగా ఈ కోర్స్ ఉంటుంది. జనవరి నుంచి జూన్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ జనవరి టు జూన్, ఈ 6 నెలలకు సంబంధించి ఒక పార్టు. Part 2 వచ్చేసి జూలై నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. ఇలా 2 parts ఉంటాయి. Part 1 Part 2. ప్రస్తుతం Part 1 స్టార్ట్ అవుతుంది. Part 1 జూన్లో కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్గా Part 2 అనేది కంటిన్యూయేషన్గా అనౌన్స్ చేసి దాన్ని కూడా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో నేనేం చేస్తానంటే ఫస్ట్ డైలీ న్యూస్ పేపర్స్ తీసుకొని, అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, తెలుగు న్యూస్ పేపర్స్, అదేవిధంగా ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్సైట్స్ కొన్ని ఉంటాయి. రకరకాల అంశాలకు సంబంధించి రకరకాల మంత్రిత్వ శాఖల నుంచి, అదేవిధంగా రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లో వచ్చినటువంటి కొన్ని ప్రామాణికమైనటువంటి పోటీ పరీక్షలకు పనికొచ్చే అంశాలను గ్యాదర్ చేసుకొని, న్యూస్ పేపర్లో వచ్చే అంశాలను వాటన్నిటిని తీసుకొని డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియంలో, తెలుగులో నోట్స్ అయితే నేను రాయడం జరుగుతుంది. చాలా నీట్గా, చాలా షార్ట్గా, చాలా వాల్యుబుల్ కంటెంట్ని అయితే నేను రెడీ చేస్తా. ఇలా చేసినటువంటి నోట్స్ నుంచి మళ్ళీ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తా. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ డైలీ ఒక 5 ప్రతిరోజు ఒక 5 అప్రాక్సిమేట్లీ. ఒక్కొక్క రోజు 3 లేదా 4 ఉండొచ్చు, ఒక్కొక్క రోజు 7-8 క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ కంటెంట్. ఆ రోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని బట్టి కొన్నిసార్లు పెరగొచ్చు, కొన్నిసార్లు తగ్గొచ్చు. ఆన్ అన్ యావరేజ్ 5 questions a day. ప్రతిరోజు ఒక 5 questions అయితే నేను తయారు చేసే ప్రయత్నం చేస్తాను యావరేజ్గా. ఈ 5 questions, ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి చాలా వాల్యుబుల్వి. ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ పరీక్షల ట్రెండ్ను బట్టి ఎలాంటి అంశాలపైన ఎలాంటి మోడల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారనే దాని ఆధారంగానే తయారు చేయడం అయితే జరుగుతుంది. వీటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ప్రశ్నలు తయారు చేసి ఈ ప్రశ్నలకు వివరణ, అంటే ఆ ప్రశ్నలు అనేటివి ఎందుకు తయారు చేసినా, ఆ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్ అడిగిన మోడల్ ఏంటి, ఆ క్వశ్చన్లో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా, ఆ ఆప్షన్స్ని వాటిని ఎందుకు అడిగినాము, ఆ ఆప్షన్స్ని ఆ క్వశ్చన్స్ని పరిశీలించిన తర్వాత సరైన ఆన్సర్ ఏంటి, ఆన్సర్ అనేది తెలుసుకున్న తర్వాత ఆ టాపిక్కి సంబంధించిన రిలేటెడ్ ఎక్స్ట్రా కంటెంట్, అంటే కొన్ని ఇతర ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ కూడా కలిపి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది 5 questions, ప్రతిరోజు ఒక 4 లేదా 5 questions ఎక్స్ప్లెనేషన్ చేసి ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది యూట్యూబ్లో, ప్రస్తుతం నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నటువంటి యూట్యూబ్లోనే, మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యూట్యూబ్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రము 7 గంటలకు కావచ్చు, 8 గంటలకు కావచ్చు, కొన్నిసార్లు 9-10 గంటలకు కూడా కావచ్చు. అయితే ఆ వీడియో అనేది ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. ఈ వీడియో చూడాలనుకునే వాళ్ళు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మన బౌన్స్ బ్యాక్ ఛానల్ ఉంది కదా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అయితే చాలు. ప్రతిరోజు మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే అడ్వాంటేజ్. మీకు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మీకు ప్రతిరోజు కూడా ఒక వీడియో అనేది అందించడం జరుగుతుంది ఉచితంగానే, ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ. నో నీడ్ టు పే సింగిల్ రూపీ. ₹1 కూడా పే చేయాల్సిన అవసరం ఏం లేదు. సో మీకు ప్రతిరోజు కూడా ఒక వీడియో 5 లేదా 6 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్తోన, వాటి ఎక్స్ప్లెనేషన్తోన, దానికి సంబంధిత అంటే రిలేటెడ్ కంటెంట్ కొంత ఎక్స్ట్రా పాయింట్స్తోన మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను. ఇది మీరు ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇలా ఉపయోగించుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి కంటెంట్, అంటే వీడియో చూస్తారు, మీరు వింటారు, ఆ తర్వాత ఆ క్వశ్చన్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్, అదేవిధంగా ఆ టాపిక్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నోట్స్ కనుక కావాలనుకుంటే, ఒకవేళ మీకు కనుక ఆ నోట్స్ కావాలి, ఆ ప్రశ్నలు కూడా మీరు రాయకుండానే మీకు కావాలనుకుంటే మాత్రము వాటికి సంబంధించి మీకు నోట్స్ అనేది
మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో పెయిడ్ కోర్స్ రూపంలో ఉంటుంది. ఇది అందరు తీసుకోవాలంటే మీ ఇష్టం. ఇక్కడ మీరు కేవలం ఫ్రీ కంటెంట్ను ఉపయోగించుకొని దాని నుంచి మీరే రాసుకొని, అంటే వీడియో చూస్తుంటారు కదా, వీడియో పాజ్ చేసి ఆ క్వశ్చన్ని రాసుకొని దాని కీ అనేది ఆన్సర్ అనేది రాసుకొని నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్, నేను ఇచ్చే ఎక్స్ట్రా పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకొని ఒక బుక్ మెయింటైన్ చేసుకొని తయారు చేసుకుంటా అంటే మీ ఇష్టం, అది మీకు సంబంధించినటువంటి నిర్ణయం. అలా కాదు, టైం వేస్ట్ అవుతుంది, అంత ఓపిక లేదు, లేదంటే అంత టైం లేదు, అంటే టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు, ఇంకా ఎక్కువ వేరే వాటికి టైం కేటాయిస్తాను అనుకుంటే మీకు మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లోనే, బీబీసీ యాప్లోనే ఇదే దానికి సంబంధించి నేను తయారు చేసిన నోట్స్ ఏదైతే ఉంటుందో ఆ నోట్స్, రెండవది ఆ క్వశ్చన్స్ డైలీ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి, ఒకటి ఫ్రీ కంటెంట్ ఉంది, ఇంకోటి పెయిడ్ కంటెంట్ ఉంది. మీరు ఫ్రీ వరకే కావాలనుకుంటే ఫ్రీ వరకు తీసుకోవచ్చు, ఫ్రీ వరకు ఉపయోగించుకోవచ్చు. లేదు సార్ కొంత అమౌంట్ నాకు పర్లేదు, నేను పే చేసుకుంటాను, నాకు వాల్యుబుల్ నోట్స్ కూడా కావాలనుకుంటే మాత్రము ఇవి రెగ్యులర్గా వింటూనే మీరు నోట్స్ ఇన్ బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో కూడా తీసుకోవచ్చు. ఓకే, అయితే ఈ క్వశ్చన్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి విత్ గుడ్ క్వాలిటీ, అంటే చాలా మంచి క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుంది. అంటే క్వాలిటీ మీన్స్ ఇక్కడ ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్, అదేవిధంగా క్వశ్చన్స్ మోడల్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్, హైలైట్ అవుతున్నటువంటి టాపిక్స్, అలాంటి వాటి మీద ఎక్కువగా ప్రాబబిలిటీ ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి వాటిని అందించడం అయితే జరుగుతుంది. ఓకే, సో అందులో కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఒక క్వశ్చన్ దాని కింద 4 ఆప్షన్స్ ఉంటాయి సింపుల్గా. కొన్ని క్వశ్చన్స్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అంటే 2 స్టేట్మెంట్స్ ఉండొచ్చు, ఏ అనే స్టేట్మెంట్, బి అనే స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైంది, ఏబి 2 సరైనవి, ఏబి 2 సరైనవి కావు అనే మోడల్లో క్వశ్చన్స్ ఉంటాయి, 2 స్టేట్మెంట్స్. ఇంకొన్ని క్వశ్చన్స్ 3 స్టేట్మెంట్స్ అనేటివి తయారు చేస్తా. కొన్ని రకాల టాపిక్స్ అనేటివి అంటే అక్కడ కంటెంట్ కనుక పడితే మనం తయారు చేయడానికి అవకాశం ఉంటే 4-5 స్టేట్మెంట్స్తో కూడా క్వశ్చన్ తయారు చేస్తూ అందిస్తుంటాను. ఇక కొన్ని టాపిక్స్ని అయితే మల్టిపుల్ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరిచే క్వశ్చన్స్ కూడా తయారు చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ వచ్చింది అనుకుందాం, బడ్జెట్ వచ్చినప్పుడు ఆ బడ్జెట్లో రకరకాల పథకాలకు సంబంధించి కేటాయింపులు ఎన్ని ఉన్నాయి. ఓకే, సో తెలంగాణ ప్రభుత్వము సోషో ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఇస్తుంది, అదేవిధంగా భారత ప్రభుత్వము ఆర్థిక సర్వే ఇస్తుంది. అందులో వచ్చినటువంటి రకరకాల అంశాలపైన కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. అలాంటి సందర్భాల్లో వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ తయారు చేయడం జరుగుతుంది. కొన్ని నివేదికలు వస్తుంటాయి, రిపోర్ట్స్, అలాంటి రిపోర్ట్స్, వాటి నుంచి వాటికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా కొన్ని సూచికలు, ఇండికేటర్స్ వస్తుంటాయి. అంటే మనకు మానవాభివృద్ధి సూచిక కావచ్చు, బహుకోణ పేదరిక సూచిక కావచ్చు, లింగ అసమానత సూచికలు కావచ్చు, ఆకలి సూచికలు కావచ్చు, ఇలాంటివన్నీ వస్తాయి కదా, వాటి ర్యాంకులు కూడా జతపరిచే విధంగా తయారు చేయొచ్చు. అలా టాపిక్ రిక్వైర్మెంట్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి కంటెంట్ని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మీకు అందించడం అయితే జరుగుతుంది. అన్నీ కూడా ఒకటే రకంగా డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉండవు, కానీ అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి. సో ఈ విధంగా అందిస్తా. సో ఇది 2 రకాలు. ఒకటి మీకు ఆల్రెడీ చెప్పినట్లే ఫ్రీ కంటెంట్ వీడియో ఇన్ యూట్యూబ్ ఛానల్, యూ కెన్ యూటిలైజ్, ఎవ్రీవన్ కెన్ యూటిలైజ్. ప్రతి ఒక్కరు కూడా మీరు జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి సరిపోతుంది. ఇక దానికి సంబంధించి నోట్స్, అంటే డీటెయిల్డ్ నోట్స్, ప్లస్ ఈ క్వశ్చన్స్ను కూడా రాసి ఉంటాయి కదా, ఆ రాసిన పీడిఎఫ్స్ కూడా, అవి కూడా మీకు కావాలనుకుంటే మీకు బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో పెట్టినటువంటి కోర్సును తీసుకోవచ్చు. 6 monthsకి సంబంధించిన పార్ట్ 1 కోర్స్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి 360 రూపీస్. అంటే మీరు 180 రోజుల పాటు ఈ కోర్స్ ఉంటుంది పార్ట్ 1, దానికి 360 రూపాయలు, అంటే ఒక రోజుకు 2 రూపాయలు, జస్ట్ 2 రూపీస్ ఏ డే, ఒక రోజుకు 2 రూపాయలు మాత్రమే పే చేస్తారు. అయితే ప్రస్తుతం కోర్సు లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంలో దీనిపైన మళ్ళీ 50% డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 వీక్స్ ఉంటుంది, అంటే మన సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయేంత వరకు ఉంటుంది. ఈ రోజు నుంచి అంటే సగం రేటుకే, అంటే మీకు 360 రూపాయలు అయినప్పటికీ కేవలము 180 రూపాయలే, 180 రూపీస్కి మాత్రమే, అంటే చాలా తక్కువ ప్రైస్లో మీకు అందించడం జరుగుతుంది. ప్రతిరోజు మీరు ₹1 కేటాయించినట్లు 1 రూపీ ప్రతిరోజు మీరు కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు కనుక తీసుకుంటే, కొంత ఆలస్యంగా తీసుకుంటే 2 రూపీస్ పడుతుంది. సో 360 రూపీస్ ఉంటుంది. ఇది కోర్సుకు సంబంధించిన ప్రైస్, వెరీ లెస్ ప్రైస్. ఎక్కడ కూడా మీకు ఇలాంటి తక్కువ ప్రైస్లో కోర్సెస్ అనేవి ఉండవు, ఉన్నా కూడా ఇంత క్వాలిటీతో ఉండవు. ఓకే, సో ఇది ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ కొంతమంది మీరు కొన్ని డౌట్స్ ఉంటాయి. సార్ ఇప్పుడు ఈ కోర్స్ తీసుకున్న తర్వాత మధ్యలో డ్రాప్ అవ్వచ్చా అంటే మధ్యలో డ్రాప్ అవ్వడానికి ఉండదు, ఎందుకంటే మీకు చాలా తక్కువ ప్రైజెస్లో పెడుతున్నాను కాబట్టి మీరు 6 months వరకు ఆ కోర్స్ తీసుకోవాల్సిందే. రెండవది 6 months కదా, మరి వ్యాలిడిటీ ఎంత ఉంటుంది? కోర్స్ అనేది, ఈ క్లాసెస్ అనేవి 6 monthsకి సంబంధించి 6 నెలల పాటు ఈ కంటెంట్, ఈ వీడియో అనేది ఇవన్నీ వస్తుంటాయి. వీడియో ఫ్రీగా వస్తుంటుంది. ఈ నోట్స్ అనేది 6 months పాటు వస్తుంది, కానీ వ్యాలిడిటీ 1 year ఉంటుంది. 1 year వరకు మీకు అది ఎక్స్పైర్ అవ్వదు, అంటే డిసెంబర్ వరకు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలా ఎక్స్పైర్ డేట్ ఎక్కువ ఇస్తాను, మీకు 6 months తర్వాత 6 months వరకు కరెంట్ అఫైర్స్ అనేవి వస్తాయి. దీంతోపాటు
మీకు ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసిన నోట్స్ ఏదైతే ఉంటుందో ఈ నోట్స్కి డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మీరు యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిని మీరు ఒక స్పైరల్ కానీ లేదంటే ఒక నోట్స్ రూపంలో కానీ ఒక బుక్ రూపంలో కానీ మీరు తయారు చేసుకొని మీ దగ్గర రెగ్యులర్గా చదువుకోవడానికి కూడా పెట్టుకోవచ్చు. అంటే డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ ఆప్షన్ అంటే డైరెక్ట్ ప్రింట్ అని కొట్టడానికి రాదు, డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేస్తే మీ మొబైల్ లేదా మీ సిస్టంలోకి వస్తుంది, దాని నుంచి మీరు ప్రింట్ తీసుకోవచ్చు. బట్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గరే పెట్టుకోండి, ఎవరికి కూడా ఇవ్వద్దు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇతరులను నమ్మడానికి వీల్లేదు. మన ప్రిపరేషన్ మనదే. మీరు సహాయం చేయాలని చెప్పేసి ఇతరులకు నోట్స్ ఇచ్చినా వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి నోట్స్ మీకు ఇస్తారని గ్యారంటీ లేదు. కాబట్టి పోటీ పరీక్షలు అంటేనే పోటీ, కాబట్టి మీరు ఇంకోటి దగ్గర అంటే ఇలాంటి రిస్క్ చేయొద్దు. మీకు ఇచ్చినటువంటి వాల్యుబుల్ కంటెంట్ని మీరు మాత్రమే ఉపయోగించుకోండి. ఓకే, సో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దాని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అయితే ఆఫ్టర్ 6 months 6 నెలల తర్వాత ఈ కోర్స్ అంటే ఇది ఎండింగ్ అయిన తర్వాత ఇదే నోట్స్ నుంచి, ఎందుకంటే డైలీ మీకు 2 పేజీలు 3 పేజీలు 4 పేజీలు ఆ విధంగా మీకు కంటెంట్ వస్తుంది. మొత్తం 6 నెలలు వచ్చే వరకు ఒక పెద్ద బుక్ లాగా తయారవుతుంది. అది మొత్తం ఎగ్జామినేషన్ ముందు రివిజన్ చేయడానికి టైం సరిపోదు. కాబట్టి అప్పటికే చదివి ఉంటారు ప్రతి టాపిక్ని, కానీ మళ్ళీ రివిజన్ చేయాలంటే అంత టైం సరిపోదు. కాబట్టి షార్ట్ నోట్స్ అంటే ఇందులోనే అతి ముఖ్యమైనటువంటివి, ఒకరోజు నేను 5 టాపిక్లు ఇస్తే అందులో 1 లేదా 2 టాపిక్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి. ఆ విధంగా మొత్తం 6 monthsకి సంబంధించి ఒక షార్ట్ నోట్స్ అంటే ఒక 120 నుంచి 150 పేజెస్ వరకు వచ్చేలాగా ఒక షార్ట్ నోట్స్ అనేది మళ్ళీ సార్ట్ అవుట్ చేసి మన కోర్సులో అంటే ఈ కోర్స్ ఏదైతే ఉందో యాప్లో మళ్ళీ ఆ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి ఆ షార్ట్ నోట్స్కి ఎగ్జామినేషన్ ముందు ఒక వారం 10 రోజుల ముందు మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో అంటే ఒకటి కాదు ఒక 5-6 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మీకు యాప్లో అందించడం అయితే జరుగుతుంది. ఇలా మల్టీపర్పస్లో దీని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో యూ కెన్ యూటిలైజ్. దీని ద్వారా 6 monthsలో ఈ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ నుంచి ఈ 5 questions నుంచి డైలీ 5 questions మీరు ఒక 900 నుంచి 1000 వరకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తారు. ఒక 6 నెలల కాలానికి క్వాలిటీ ఉన్నటువంటి ఒక 1000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తారు. దాని ఎక్స్ప్లెనేషన్ వింటారు ఫ్రీగానే. దాని ఇంకా కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ కావాలి, మీ దగ్గర ఉండాలి అనుకుంటే, నోట్స్ కూడా కావాలనుకుంటే మీరు పెయిడ్ కోర్స్ అనేది యాప్ నుంచి ఒక 180 రూపీస్ పే చేసి ప్రస్తుతం తీసుకుంటారు. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఏమవుతుంది, ఎందుకు లాభం అని అంటే మీరు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అనే ప్యాటర్న్ తెలుస్తుంది, అప్రోచ్ తెలుస్తుంది, ఎలాంటి లింక్స్ అనేవి ఉంటున్నాయి, ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటున్నాయి, మనని ఎక్కడ ట్రాప్ చేస్తున్నాడు ఎగ్జామినర్ అని తెలుస్తుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని జస్ట్ చదివినాము అనే విధంగా కాకుండా ప్రాక్టీస్ కూడా చేసినాము. ఎందుకంటే మీ దగ్గర క్లాసెస్ ఉంటే వింటారు, నోట్స్ ఉంటే చదువుకుంటారు, కానీ ప్రాక్టీస్ చేయరు చాలామంది. కానీ ఇక్కడ ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెనేషన్ చేసి ఇలా ఇవ్వడం వల్ల వాటిని ప్రాక్టీస్ కూడా చేసుకుంటారు. అదేవిధంగా ఎగ్జామినేషన్కి ముందు పరీక్ష దగ్గరకు వచ్చిన తర్వాత మీరు మొత్తం చదవలేకపోయినా ఈ షార్ట్ నోట్స్ ఉంటుంది. అదేవిధంగా ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీ దగ్గర పీడిఎఫ్స్ ఉంటాయి కాబట్టి వాటిని మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నా కూడా ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. ఇలా మల్టీపర్పస్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఎగ్జామ్లో ఒకవేళ 25 questions కరెంట్ అఫైర్స్ ఉంటే, ఒక పరీక్షలో 25 questions కరెంట్ అఫైర్స్ అడిగితే 22+, 22కు పైగా కరెంట్ అఫైర్స్ అనేటివి మన నోట్స్ నుంచి కవర్ చేసే విధంగా నేను డిజైన్ చేస్తున్నా. ఈ 22ని మీరు కరెక్ట్గా చేయగలిగితే, అట్లీస్ట్ 20 questions అనేది చేయగలిగితే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ని మీరు కరెక్ట్ చేయగలిగితే కంపేర్ టు అదర్ క్యాండిడేట్స్ చాలా ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళు ఒక 5 మార్కుల దగ్గర ఆగిపోతే మీరు ఇంకొక 10-15 మార్క్స్ మీకు ఎడ్జ్ ఉంటుంది, మీరు చాలా ముందుకు వెళ్ళిపోతారు. సో ఈ విధమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ నోట్స్. MCQs ఫ్రీగానే ఉంటాయి. నోట్స్ కావాలనుకుంటే మీరు BBC యాప్లో తీసుకోవచ్చు. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంటే యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్తో ఎంటర్ అయ్యి అక్కడ నుంచి మీరు కోర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ప్లే స్టోర్లో కూడా డైరెక్ట్గా బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ అని కొడితే అక్కడ వస్తుంది, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే డైరెక్ట్గా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి చేసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఒకటి ఉంది, బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూపు. అందులో కూడా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ లింక్ అనేది అందులో షేర్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అయితే డైరెక్ట్గా మీరు యాప్లో పర్చేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్, అసలు క్వశ్చన్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఎక్స్ప్లెనేషన్ చేస్తా అనేది మీరు చూడాలి, కొంత తెలియాలి. అయితే ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తా ఈ వీడియోలో, ఇప్పటికే లెంత్ కాస్త ఎక్కువైంది. సో ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తా, చాలా బాగుంటుంది, వినండి. విన్న తర్వాత మీరు డిసిజన్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ January 1 నాటికి అంటే ఈ సంవత్సరం ఫస్ట్ డే ఉంది కదా, January 1 రోజుకి సంబంధించినటువంటి ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, చాలా క్వశ్చన్స్ తయారు చేసిన, అందులో ఇది ఒకటి. సో క్వశ్చన్ శాంపుల్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఈ క్రింది వాటిలో 1 January 2025 రోజున
ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం పొందినటువంటి దేశం కానిది ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడిగిన. ఓకే, సో ఇది డైరెక్ట్ క్వశ్చను చాలా సింపుల్గా కనిపిస్తుంది, అయినప్పటికీ చాలా కన్ఫ్యూజన్స్ లేదంటే చాలా ట్రాప్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ ట్రాప్ ఇక్కడ ఏముంది అని అంటే, ఇక్కడ నేను అడిగింది కానిది ఏది. ఓకే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జనవరి 1, 2025 రోజున సభ్యత్వం పొందిన దేశాలు కొన్ని ఉన్నాయి, తాత్కాలిక సభ్యత్వం, టెంపరరీ మెంబర్షిప్. అందులో కానిది అడిగిన. కానీ చాలామంది ఏం చేస్తారు, ఈ చివరి వరకు క్వశ్చన్ చదివే వరకు ఓపిక నశించి ఫాస్ట్గా ఎగ్జామ్ టైం అయిపోతుంది అని చెప్పేసి చాలా ఫాస్ట్గా చూసి పొందిన దేశం అని చెప్పేసి కానిదే చదవరు, దేశం అని చెప్పేసి ఆప్షన్స్ చూస్తారు. చూడగానే ఫస్ట్ కనిపించిన ఆప్షన్ దాదాపుగా కరెక్ట్ ఉంటుంది, అంటే పొందిన దేశంగా ఉంటుంది. అదొక ట్రాప్ అన్నట్లు. మనకి ఎగ్జామినర్ కూడా ఫస్ట్ మనం ఏదైతే తప్పు చేయడానికి అవకాశం ఉంటుందో అలాంటివి ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు కొన్ని క్వశ్చన్స్కి. సో ఈ విధంగా మిస్టేక్స్ అవుతుంటాయి. తెలిసిన క్వశ్చన్స్ని అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఇది క్వశ్చన్, నేను అడిగింది కానిది అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో 3 దేశాలు, ఏవో 3 దేశాలు అయితే ఆ రోజున తాత్కాలిక సభ్యత్వం పొందినవి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో. ఓకే, సో అయితే ఒకటి లేదు, అదేంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పాకిస్తాన్ అని చెప్పేసి అన్న, ఇది నిజంగానే 1 జనవరి 2025 రోజున సభ్యత్వం పొందింది, తాత్కాలిక సభ్యత్వము. రెండవది పనామా అనే దేశము, ఇది కూడా సభ్యత్వం పొందింది. మూడవది సొమాలియా, ఇది కూడా ఆ రోజున సభ్యత్వం పొందింది. నాలుగవది స్లోవేనియా జనవరి 1న సభ్యత్వం పొందలేదు, జనవరి 1, 2025 రోజున సభ్యత్వం పొందలేదు. అయితే ఇందులో ఈ 4 ఆప్షన్స్లో కొన్ని ట్రాప్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇందాక దేశం కానిది అని చూడకుండా దేశం అనే వరకు మాత్రమే చదివితే ఫస్ట్ ఆప్షన్ చూడగానే పాకిస్తాన్ అని చెప్పేసి టక్కున ఆన్సర్ పెడతారు. ఎందుకు, ఈ అంశము వార్తాపత్రికల్లో వచ్చినప్పుడు హెడ్డింగ్ అనేది పాకిస్తాన్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యత్వం పొందిన పాకిస్తాన్ అని చెప్పేసి ఇచ్చారు. ఎందుకు, పాకిస్తాన్ అనేది మన నైబరింగ్ కంట్రీ, మన దాయాది, మనకు శత్రు దేశము, కాబట్టి అది ఎక్కువ హైలైట్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. అదే మ్యాటర్లో పాకిస్తాన్తో పాటు ఇంకా వేరే దేశాలు ఏవేవి పొందినాయి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. మీరు క్వశ్చన్ పేపర్ అంటే మీరు ఈ క్వశ్చన్ చూసినప్పుడు పేపర్లలో లేదంటే ఎక్కడో ఒక దగ్గర ఎక్స్ప్లెనేషన్లో మీరు పాకిస్తాన్ అనేది విని ఉంటారు. కాబట్టి క్వశ్చన్ని కానిది ఏది అని అడిగినట్లు చూడకుండా ఉంటే అప్పుడు డైరెక్ట్గా పాకిస్తాన్ కరెక్టే కదా అని చెప్పేసి పెట్టే అవకాశం ఉంటుంది. ఇది ఒక ట్రాప్. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో కూడా పాకిస్తాన్ అదేవిధంగా పనామా అనే దేశాలు ఒకటే రకమైనటువంటి అక్షరంతో అనే అక్షరంతో స్టార్ట్ అయ్యి ఈ రెండిట్లో ఏది అని కొంచెం చిన్న కన్ఫ్యూజన్, కొన్నిసార్లు క్లారిటీగా చదవకపోతే రివిజన్ చేయకపోతే పాకిస్తానా పనామనా అని చెప్పేసి కొంత డౌట్ వచ్చే విధంగా ఇది ఒక ట్రాప్ ఉంది. రెండవది సోమాలియా అసలు స్లోవేనియా, రెండు దాదాపుగా ఒకటే రకమైనటువంటి పేర్లు ఉన్నాయి, సోమాలియా స్లోవేనియా. ఈ రెండు కూడా కన్ఫ్యూజన్ గురయ్యే అవకాశము ఎక్కువ ఉంటుంది. ఇలా రకరకాల ట్రాప్స్ ఉన్నాయి. క్వశ్చన్ చిన్నదే, క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చనే, అంతర్జాతీయ అంశాల నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. అయితే దీంట్లో ఇన్ని రకాల ట్రాప్స్ ఉన్నాయి మనం బోల్తా కొట్టించడానికి. ఇప్పుడు మనం కేర్ఫుల్గా క్వశ్చన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకొని ఇప్పుడు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. స్లోవేనియా అనేది ఆ రోజున సభ్యత్వం పొందలేదు, కానీ ప్రస్తుతము ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం కలిగినటువంటి దేశాలలో సోమాలియా కూడా ఉంది, ఇది కూడా ఉంది వీటితో పాటు, స్లోవేనియా కూడా ఉంది సోమాలియాతో పాటు. కానీ ఈ మూడు పాకిస్తాన్, పనామా, సోమాలియా, దీంతో పాటు మరో 2 దేశాలు, మొత్తం 5 దేశాలు జనవరి 1న 2025 రోజున సభ్యత్వం పొందినాయి. మరి స్లోవేనియా ఎప్పుడు పొందిందనంటే దీనికంటే ముందే, అంటే ఈ తేదీ కంటే ముందు నుంచే సభ్యత్వం కలిగి ఉన్నటువంటి దేశము, తాత్కాలిక సభ్యత్వం ఇది. ఇప్పుడు ఈ 3 దేశాలు పాకిస్తాన్ అదేవిధంగా పనామా, దీంతో పాటు సోమాలియా ఈ 3 దేశాలతో పాటు ఇదే రోజున మరో 2 దేశాలు కూడా సభ్యత్వం పొందినాయి. అవేంటి అనంటే ఒకటి డెన్మార్క్, ఓకే, ఇంకొకటి గ్రీస్. ఓకే, డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా, డెన్మార్క్, గ్రీస్, ఈ 5 దేశాలు 1 జనవరి 2005 రోజున ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో సభ్యత్వం పొందినాయి. 5 దేశాలు. క్వశ్చన్లో మనం 3 ఆప్షన్స్ అంటే 4 ఒకటి కాదు కాబట్టి 3 అవసరం కాబట్టి 3 తీసుకున్నా. ఓకే, ఇది అన్నట్లు. కానీ 5 దేశాలు పొందినాయి. ఇప్పుడు ఇది కరెంట్ అఫైర్స్ ఏరియా, దీనికి జీకే ఏరియా కూడా ఉంది. ఓకే, స్టాటిక్ పార్ట్, జనరల్ నాలెడ్జ్ ఏరియా, ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్న ఇంకొక ఏరియా ఉంది, జీకే ఏరియా. అదేంటంటే ఇప్పుడు టాపిక్ అంతా దేని గురించి, ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి గురించి. కాబట్టి అసలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటే ఏంటి అనే దానిపైన కొంత తెలుసుకోవాలి. మనకు ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధానమైనటువంటి 6 భాగాలలో 6 అంగాలలో ఒకటి భద్రతా మండలి. ఇది ఎప్పుడు ఏర్పాటైంది అనంటే 1945 1945లో ఏర్పాటైంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఏంటి అనంటే
ఎక్కడుంది అంటే న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూయార్క్లో ఉంది. ఇవన్నీ కూడా ఎగ్జామ్లో అడిగేటువంటి పాయింట్స్. దీని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశము, వర్తమాన అంశాలు, వార్తల్లో ఉన్నటువంటి అంశాన్ని డైరెక్ట్గా కరెంట్ అఫైర్గా అడగకుండా దాని రిలేటెడ్ స్టాటిక్ పార్ట్ కూడా అడగొచ్చు. ఇది ఎక్కడ జరుగుతుంటుందంటే ఎక్కువ శాతము రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అంటే ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి, సిహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామ్స్, హైకోర్టుకు వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, జూనియర్ అసిస్టెంట్, అదర్ నోటిఫికేషన్స్, అలాంటి ఎగ్జామినేషన్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు జీకేలో భాగంగా ఎక్కువగా అడుగుతుంటారు. ఓకే, సో ఇది అన్నట్లు ఇక్కడ ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి దాని ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్లో ఉంది. దీంతో పాటు అడగడానికి ఇంకా అవకాశం ఏమున్నాయంటే సభ్యత్వం, ఎన్ని దేశాలు ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో సభ్యత్వం కలిగిన దేశాల సంఖ్య ఎంత, సభ్యుల సంఖ్య ఎంత, హౌ మెనీ మెంబర్ కంట్రీస్ అని చెప్పేసి అడగొచ్చు. అడిగితే 15 కంట్రీస్ ఉంటాయి. 15 దేశాలు. ఇది ఒక పాయింట్. ఇక్కడ కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. దీంట్లో 2 రకాల దేశాలు ఉంటాయి. ఒకటి పర్మనెంట్ మెంబర్షిప్ అంటే పూర్తి స్థాయి శాశ్వత సభ్యత్వం కలిగినటువంటి దేశాలు. రెండవది టెంపరరీ అంటే తాత్కాలిక సభ్యత్వం కలిగిన దేశాలు. ఇంతసేపు మనం డిస్కస్ చేసిన ఇవన్నీ కూడా తాత్కాలిక సభ్యత్వం కలిగినటువంటి దేశాలు. మరి పర్మనెంట్ కలిగినటువంటి దేశాలు ఎన్ని, టెంపరరీ కంట్రీస్ ఎన్ని అని అంటే 15 దేశాలు సభ్యత్వం ఉంటే అందులో 5 మెంబర్ కంట్రీస్ అనేటివి శాశ్వత సభ్యత్వము అంటే పర్మనెంట్ మెంబర్షిప్ కలిగినాయి. అదేవిధంగా 10 దేశాలు తాత్కాలిక మెంబర్షిప్ అంటే టెంపరరీ మెంబర్షిప్ ఉంటాయి. సో అవి చేంజ్ అవుతూ ఉంటాయి, రొటేషన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది, చాలాసార్లు అడిగారు. అదేంటంటే ఐక్యరాజ్య సమితి యొక్క, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కలిగినటువంటి దేశాలు ఏవి అని చెప్పేసి అడగొచ్చు. ఇలాగనే లిస్ట్ ఇచ్చి ఇందులో శాశ్వత సభ్యత్వం లేనటువంటి దేశం ఏదని అడగొచ్చు. అలా అడిగినటువంటి క్వశ్చన్కి మనకు ఆన్సర్ చేయాలంటే అవి 5 కంట్రీస్ ఏవి అని తెలియాలి. ఓకే, సో ఈ 5 కంట్రీస్ ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా అంటే ఖండాల వారిగా గుర్తుపెట్టుకోండి, కాంటినెంట్స్ వారిగా. మనకు ఉన్నటువంటి 7 ఖండాలలో కేవలం 3 ఖండాల నుంచే ఇందులో శాశ్వత సభ్యత్వం కలిగినటువంటి దేశాలంటివి ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకటి మన ఖండమే, మన ఆసియా ఖండం నుంచే తీసుకున్నట్లయితే 2 దేశాలు ఉన్నాయి. అవేంటి, ఒకటి మనకు పక్కనే ఉన్నటువంటి మన నైబరింగ్ కంట్రీ అయినటువంటి, మనకు శత్రుత్వం ఉన్నటువంటి, అంటే శత్రుత్వం అంటే బహిరంగ శత్రుత్వం కాకుండా చాప కింద నీరులాగా మన దేశాన్ని ఎప్పుడు ఏదో ఒక సమస్యకు గురి చేస్తున్నటువంటి చైనా అనే దేశము, మన పక్కనే ఉన్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి దేశము చైనా దేశము, దానికి శాశ్వత సభ్యత్వం ఉంది. అదేవిధంగా ఇంకొక ప్రధాన దేశము, మనకు మిత్ర దేశము, మన భారతదేశానికి మిత్ర దేశమైనటువంటి రష్యా అనేది కూడా ఇందులో సభ్యత్వం కలిగి ఉంది, శాశ్వత సభ్యత్వం అని చెప్పేది. ఓకే, ఆసియా ఖండం నుంచి 2, ఒకటి చైనా, ఒకటి రష్యా. నెక్స్ట్ యూరోప్ ఖండానికి వెళ్ళిపోదాం. యూరోప్ ఖండానికి వెళ్తే ఐరోపాలో ఒకటి బ్రిటన్, ఓకే, ఉన్నటువంటి బ్రిటన్, ఇంగ్లాండ్ ఇదంతా పాటు ఉన్నటువంటి యునైటెడ్ కింగ్డమ్, యూకే అనేది శాశ్వత సభ్యత్వం కలిగి ఉంది. రెండవది ఫ్రాన్స్, ఫ్రాన్స్, ఈ 2 కంట్రీస్ యూరోప్ ఖండం నుంచి ఉన్నాయి. మూడవ ఖండం వచ్చేసి ఉత్తర అమెరికా, నార్త్ అమెరికా నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ, అమెరికా ఖండం నుంచి అమెరికానే యుఎస్ఏ. ఈ 3 ఖండాల నుంచి 5 దేశాల సభ్యత్వం ఉంది. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఏవి 5 ఖండాలు? యుఎస్ఏ, యూకే. యూ మీద వచ్చినటువంటి 2 ప్రధాన దేశాలు యుఎస్ఏ, యూకే. ఇంకోటి చైనా, రష్యా. ఇంకోటి మనకు వచ్చేసి ఫ్రాన్స్ అనే దేశము. ఈ 5 ఉన్నాయి. అయితే మిగతా ఖండాల నుంచి అంటే ఆఫ్రికా ఖండం ఉంది కదా, చీకటి ఖండము, వెనుకబడిన ఖండము, అనాగరిక ఖండము, పేద ఖండము ఏదైతే ఉందో ఆఫ్రికా కాంటినెంట్ నుంచి శాశ్వత సభ్యత్వం లేదు. ఓకే, పర్మనెంట్ మెంబర్షిప్ ఉన్నటువంటి కంట్రీ లేదు, శాశ్వత సభ్యత్వం. అలా కాకుండా తాత్కాలిక సభ్యత్వం ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి తాత్కాలికంగా. ఓకే, ఈ సోమాలియా దేశం దానికే వస్తుంది అలాంటివి. ఇక ఆస్ట్రేలియా ఖండం నుంచి లేవు, అదేవిధంగా దక్షిణ అమెరికా ఖండం నుంచి లేవు. ఈ విధంగా కొంత మనము ఈజీగా గుర్తుండడం కోసం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏమైనా అడగొచ్చా ఛాన్స్ ఉందా అంటే మనకు మన భారతదేశము ఇప్పటికి ఎన్నిసార్లు ఇందులో తాత్కాలిక సభ్యత్వం పొందింది అని చెప్పేసి అడగొచ్చు, అలాంటి పాయింట్స్ అడగొచ్చు. ఓకే, అదేవిధంగా చివరిసారిగా లేదా మొదటిసారిగా ఎప్పుడు మనము తాత్కాలిక సభ్యత్వం పొందినము, చివరిసారిగా ఎప్పుడు తాత్కాలిక సభ్యత్వం పొందినము, ఇలాంటి క్వశ్చన్స్ పైన అడగొచ్చు. ఓకే, ఇవన్నీ ఎక్స్ట్రా మీరు డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి నేను కొన్ని హింట్స్ ఇస్తుంటా, కొన్ని టిప్స్, కొన్ని హింట్స్, కొన్ని మీకు డిక్టేషన్ లాగా వదులుతుంటా. అవి మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, సో అయితే మన భారతదేశము చాలా సంవత్సరాలుగా ఈ ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. దానికి కొన్ని ప్రపంచ దేశాలు మద్దతిస్తున్నాయి, కొన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికైతే రాలేదు. మన ఇండియా, అదేవిధంగా జపాన్ ఇలాంటి దేశాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.
ఓకే. సో ఇవన్నీ కూడా ఒక టాపిక్ రిలేటెడ్ కంటెంట్. ఓకే, కరెంట్ అఫైర్ విత్ జీకే. ఈ విధంగా ప్రతి క్వశ్చన్ని కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 5 క్వశ్చన్స్ని దాదాపుగా 5 నుంచి 6 నిమిషాలు, అంటే డైలీ వీడియోలో 25 నుంచి 30 నిమిషాలు, కొన్ని వీడియోస్ 35 నిమిషాలు కూడా ఉండొచ్చు, మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ చేసి యూట్యూబ్లో ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను. మీరు భారీ స్థాయిలో మీరందరూ కూడా ఉపయోగించుకోండి, క్లియర్గా చూడండి. మీకు ఓపిక ఉంటే నోట్స్ తయారు చేసుకోండి, క్వశ్చన్స్ తయారు చేసుకోండి, నేను ఇచ్చిన క్వశ్చన్స్ని నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. లేదు సార్ అంత రిస్క్ వద్దు, మాకు డైరెక్ట్ నోట్స్ కావాలనుకుంటే బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ నుంచి నోట్స్ అదేవిధంగా క్వశ్చన్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇక అమౌంట్ అనేది చాలా తక్కువ ప్రైస్ పెట్టిన 360 రూపీస్, దాన్ని మళ్ళీ డిస్కౌంట్ ఇస్తున్నా 180 రూపీసే. 180 రూపీస్ అనేటివి చాలా చాలా తక్కువ కాస్ట్. ఓకే, మీరు ఈ సంక్రాంతి ఫెస్టివల్కి రకరకాల సినిమాలు వస్తున్నాయి కదా, గేమ్ చేంజరు, అదేవిధంగా డాకు మహారాజు, ఇంకేమేమో సినిమాలు వస్తున్నాయి, రీసెంట్గా పుష్ప అలాంటి సినిమాలు వచ్చినాయి. సో వాటి టికెట్ ప్రైజెస్ చూడండి. ఓకే, చాలా ఎక్కువ ఉన్నాయి, 500-600, 1000 రూపాయల వరకు టికెట్స్ ఉన్నాయి రిలీజ్ అయినప్పుడు. తర్వాత కాస్త తగ్గినా కూడా 200-300 రూపాయలు ఉంటాయి. సో సినిమా రిలీజ్కి ఒక సినిమాకు మన కోర్సుకు డిఫరెన్స్ చూడండి. సినిమా లాంచ్ అయినప్పుడు అంటే రిలీజ్ అయినప్పుడు కొన్ని రోజుల పాటు టికెట్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మన దగ్గర నుంచి డబ్బులు రాబట్టుకోవాలనే ఉద్దేశం కాబట్టి, అక్కడ బిజినెస్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, స్టార్టింగ్లోనే ఎక్కువ ప్రైజెస్ పెట్టి డబ్బులను వీలంత ఎక్కువ రాబడతారు. ఓకే, రేట్లు పెంచుతారు, రిలీజ్ అయిందంటే రేట్లు పెంచుతారు. మనం ఏం చేస్తున్నాము, రేట్లు తగ్గిస్తున్నాం. స్టార్టింగ్లో లాంచ్ అయిన సందర్భంగా రేట్లు తగ్గిస్తున్నాం. ఎందుకు, మనది బిజినెస్ ఓరియంటేషన్ కాదు, మనది వ్యాపారం కాదు, డబ్బులు రాబట్టుకోవాలనేది కాదు. మనం చేసేది ఎక్కువ మందికి కంటెంట్ రీచ్ అవ్వాలి. ఆ కంటెంట్ రీచ్ అయ్యే క్రమంలో మనకు మెయింటెనెన్స్ కోసం కొంత డబ్బులు కావాలి, మనకు కూడా కొంత డబ్బులు కావాలి, కాబట్టి అవన్నీ వస్తాయి. కానీ ప్రధాన పర్పస్ వచ్చేసి మీకు రీచ్ అవ్వాలి, ఎక్కువ మందికి మంచి వాల్యుబుల్ కంటెంట్ అందాలి. ఓకే, సో ఇది అన్నట్లు. సో అర్థమైందనుకుంటా మొత్తం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. నెక్స్ట్ 12th రోజున 12 జనవరి రోజున ఇంగ్లీష్ కోర్స్ ఏంటి, అందులో ఎలాంటి టాపిక్స్ నేను కవర్ చేస్తా, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, దాంతోపాటు కోర్స్ ఇంపార్టెన్స్ ఏంటి, అదంతా కూడా డీటెయిల్స్గా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తా. ఓకే, సో 3 డిఫరెంట్ కోర్సెస్ ఈ మంత్ స్టార్ట్ అవుతున్నాయి. మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు కాకపోయినా ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇవి స్టార్ట్ అయిన తర్వాత రేపటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో మీకు డైలీ వీడియోస్ అనేవి మీకు రీచ్ అవుతాయి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.